ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 273వ నామం సిపివిష్ట. బలి పశువుల్లో యజ్ఞస్వరూపంలో ఉండే స్వామిని సిపివిష్ట అన్నారు. సూర్యకిరణాల్లోని కాంతిగా ఉండే స్వామిని సిపివిష్టుడు అన్నారు శంకరులు. ఆ దైవం ఎటువంటి స్వరూపుడు అంటే యజ్ఞస్వరూపుడని, స్వయం ప్రకాశుడని సారాంశం. బలి పశువుల్లో యజ్ఞస్వరూపంతో ఉండే స్వామిని సిపివిష్ట అన్నారు. సూర్యకిరణాలు కాంతిగా ఉంటాయి కదా, ఆ కాంతిగా సూర్యకిరణాల కాంతిగా ఉండే స్వామి సిపివిష్టుడు అన్నారు. ఆ దైవం ఎటువంటి స్వరూపం అంటే యజ్ఞస్వరూపుడు అని, స్వయం ప్రకాశుడు. ఆయనకి వేరే ఏ సాధనము అక్కర్లా. ఆయన ప్రకాశించాలంటే ఆయనే ప్రకాశిస్తాడు. కానీ ఏమి ఆయన ప్రకాశానికి ఏది అవసరం లేదు. అన్నిటినీ ప్రకాశింపచేయటానికి ఆయన ప్రకాశం పనిచేస్తుంది. అటువంటి స్వయం ప్రకాశమానుడు అని అర్థం. పరాశర భట్టరు సిపివిష్టుడంటే కిరణాల చేత వ్యాపించిన వాడు అన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. ఆ కిరణాల ద్వారా అంతా వ్యాపించి అన్నిటినీ కళ్ళకు కనపడేటట్లుగా వ్యక్తమయ్యేటట్లుగా చేస్తున్నాడు. మరి ఆ కిరణాల స్వరూపం నేనే అంటున్నాడు పరమాత్మ. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు కాష్టాల్లోని అగ్ని రూపంగా అంతర్యామిగా ఉన్నవాడు అన్నారు. కాష్టం అంటే కట్టెల్లో అగ్ని రూపంగా ఉన్నాడు. సూర్యునిలో వెలుగు రూపంలో ఉన్నాడు. పశువుల్లోని ఆత్మస్వరూపుడు అన్నారు. యాజ్ఞకులు స్వామిని ఓం సిపివిష్టాయ నమః అనే స్తోత్రం చేస్తున్నారు. పశువుల్లో ఆత్మస్వరూపుడు, అన్నింటిలో అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఆయనే కనుక సిపివిష్ట అన్నారు. అట్లా కాష్టంలో అగ్ని రూపంగా, సూర్యుని కాంతిలో కిరణాల రూపంలో పరమాత్మ అంతటా వ్యాపించి ప్రకాశించి అన్నిటినీ వ్యక్తం చేస్తున్నాడు. అంటే కనపడేటట్లుగా చేస్తున్నాడు స్వామి అని చెప్పారు. ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం. సిపివిష్టుడు అంటే అన్ని లోకాల్లోనూ తానే ఉన్నవాడు. అన్ని లోకాలు ఆయనలోనే ఉన్నాయి. అన్ని లోకాల్లోనూ తానే ఉన్నాడు. ఈ సృష్టిలో లోకాలన్నీ కూడా ఒకదానిలో ఒకటి ఇమిడిపోయి ఉన్నాయి. సూర్యకిరణాల్లో 7 రంగులుగా ఈ లోకాలు ఉన్నాయి. సృష్టిలో పరిధి లేని చక్రం ఉంది. దానినే అనేమి చక్రము అంటారు. ప్రతి అణువుని కూడా ఒక కేంద్ర బిందువు. ప్రతి అణువు ఒక కేంద్ర బిందువే. ఆ కేంద్ర బిందువులే అనేకంగా అసంఖ్యాకైన కేంద్ర బిందువులు ఉన్నాయి. అటువంటి కేంద్ర బిందువులు కలిగిన ఈ సృష్టికి పరిధి లేదు. ఇప్పుడు ఈ కిరణాలకి కేంద్రం కారణం సూర్యుడు. అలా ఒక్క సూర్యుడు మనకు కనపడుతున్నాడు. అనేక మంది సూర్యులు ఈ జగత్తులో ఉన్నారు. అటువంటి సూర్యులకి సృష్టికి పరిధి ఇంతవరకు అనేమీ లేదు. ఇలా ఈ కేంద్ర బిందువులన్నీ కూడా ఎవరు? తానే పరమాత్మే అయి ఉన్నాడు. ఆ పరమాత్మే ఈ కేంద్ర బిందువులన్నీ తానే అయి ఉన్నాడు. ఒక కేంద్రం చుట్టూ అసంఖ్యాకాలైన వృత్తాలని ఊహించినట్లయితే ఆ వృత్తముల సంఖ్యకి అంతులేదు. ఒక చుక్క ఉంది, ఆ చుక్కకి చుట్టూరా ఒక 0, ఆ తర్వాత అలా ఎన్ని వృత్తాలు ఉన్నా వాటికి ఆ సంఖ్యకి అంతు లేదు.
అంటే అది దాని వ్యాసం అపరిమితం. అంటే అది ఆ సృష్టిలో ఒకదాని తర్వాత ఒకటి అలా ఈ వృత్తాలు పరిధి పెరుగుతుంది, వ్యాపిస్తుంది, అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి పరిమితి లేదు. ఇలా ఈ విధంగా పరిమితమైన సూక్ష్మజీవి బ్యాక్టీరియా యొక్క లోకం నుండి విశ్వం వరకు కూడా అనేక లోకాలు ఒకే కేంద్రం చుట్టూ ఏర్పడి ఉన్నాయి. కనుక మరి పరిధి లేని ఈ మహాలోకానికి భగవంతుడే కేంద్రం, ఆయనే కేంద్రం. ఆయన చుట్టూనే ఈ పరిధులన్నీ అలా వ్యాపించి ఉన్నాయి. కేంద్రము పరమాత్మే. అటువంటి కేంద్ర స్వరూపుడు శిపివిష్టుడు. అటువంటి శిపివిష్టుడు అన్ని లోకాల్లో తానే ఉన్నాడు. సృష్టి అంతా లోకాలన్నీ కూడా ఒకదానిలో ఒకటి ఇమిడిపోయి ఉన్నాయి. కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుగానే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి. పరిధి లేని చక్రం ఉంది, దాన్నే అనేమి చక్రము అంటారు. ప్రతి అణువుని కూడా ఒక కేంద్ర బిందువుగా చేసుకుంటే అలాంటి కేంద్రాలు అనేకంగా ఉంటాయి. వాటికి పరిధి అనేకంగా ఉంటుంది. అసంఖ్యాకాలైనటువంటి వృత్తాలు దానికి ఉండి అది వ్యాపిస్తుంది అంతా కూడా. ఆ వృత్తాలని ఊహిస్తే ఆ సంఖ్యకి అంతు లేదు, ఆ పరిధికి అంతము లేదు. అటువంటి ఇటు కనపడని సూక్ష్మజీవి అయినటువంటి బ్యాక్టీరియా నుండి ఈ లోకం నుండి ఈ విశ్వం వరకు కూడా అనేక లోకాలు ఒకే కేంద్రాన్ని ఆశ్రయించుకుని ఆ కేంద్రం చుట్టూ ఏర్పడి ఉన్నాయి. పరిధులు లేని ఈ మహాలోకానికి భగవంతుడే కేంద్రమై ఉన్నాడు. అందుకని పరమాత్మని మనం శిపివిష్టుడు అని మనకి చెప్పారు. అటువంటి శిపివిష్టుడైన పరమాత్మని మనం పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, నీ పరిధిలో మేముండి నీ దరికి చేరేటువంటి, నీ జ్ఞానాన్ని పొంది నీ దరికి చేరేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.